మహబూబాబాద్ జనరల్ హాస్పిటల్ ఘటనపై ఎంక్వైరీకి ఆదేశించారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. మంత్రి ఆదేశాల మేరకు వేర్వేరు మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న 3 సీనియర్ ప్రొఫెసర్లతో కమిటీని నియమించారు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్. జనరల్ హాస్పిటల్లో బతికి ఉన్న వ్యక్తిని మార్చరీలో పెట్టారని ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై ఇప్పటికే రియాక్ట్ అయ్యారు మహబూబాబాద్ జిల్లా జనరల్ హాస్పిటల్ అధికారులు. మానవత్వంతో అపస్మారక స్థితిలో ఉన్న బెగ్గర్ను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో చేర్పిస్తే అవాస్తవాలతో సోషల్ మీడియాలో కట్టుకథలు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ కుట్రల్లో ప్రజలు దేవాలయాలపై విష ప్రచారం చేయొద్దన్నారు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు. కాళ్ళు నడవని రావట్లేదు, ఇది లేస్తలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి ఇది ఎందుకు పోవడం అని చెప్పి ఈయన్ని ఆగిపోయినా. ఈయన్ని ఆగిపోయి ఈ క్యాంటీన్ కాడ పడుకుంటున్నా. 3 రోజులు పడుకున్నా. అయితే నాకు ఇది తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చిందంటే తెలుస్తుంది. పాయింట్లోనే పోతున్నా. పాయింట్లో పోతుంటే 2 రోజులు పోయేసరికి వెళ్ళొచ్చిందని చెప్పేసి తీసి వీళ్ళు మార్చరీ గేట్ ముందు వేసారు. మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు. మార్చరీనా? నైట్ మొత్తం వెళ్ళలే ఉన్నాం. ఎందులో వేసి నిన్ను? అందులో దేని మీద పండబెట్టిండు? కిందనే వేసి వచ్చారు. ఈ చనిపోయిన కింద లెక్కనే వేసారు. మరి నిన్న ఎవరు చూసిండు? ఈ ఊకే వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి రాసుకున్నారు. మహబూబాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సాయంత్రం భారీ వర్షంలో హాస్పిటల్ ముందు మార్చురీ గోడ కానుకొని ఒక వ్యక్తి 45 సంవత్సరాల మగవాడు రాజు అని అతను పడిపోయి ఉండడం చూసి గమనించి మా యొక్క సెక్యూరిటీ గార్డ్ అయిన వెంకటయ్య అతన్ని బెంచ్ మీద పడుకోబెట్టడం జరిగింది. వెంటనే అతను సూపర్వైజర్ రాజన్నకు తెలియజేయడం జరిగింది. వారు ఆ పేషెంట్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి వెంటనే ట్రీట్మెంట్ డాక్టర్ గారి చేత ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. డాక్టర్ సిఎస్ఆర్ఎంఓ గారి ఆధ్వర్యం లోపల ట్రీట్మెంట్లో పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు. అతను ఇప్పుడు కోలుకొని పూర్తిగా మాట్లాడుతూ ఉన్నాడు.